రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, చంద్రబాబు గారి పైన 4400 కోట్ల స్కామ్ చేసినట్టు సిఐడి వాళ్ళు ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారంటే, భూముల స్కామ్ చేశారంటున్నారు. అసలు మామూలుగా చూసుకుని చంద్రబాబు గారి పైన ఎలక్షన్స్ టైంలో గత నెల నుంచి కూడా కేసులు అయితే నమోదవుతూ వస్తున్నాయి. అన్ని కూడా స్కాములు చేశారని ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా 4400 కోట్ల స్కామ్ జరిగిందని అంటున్నారు. మరి ఎలక్షన్స్ టైంలో ఇదేమన్నా చంద్రబాబు గారి పైన ప్రభావం చూపించే ఛాన్స్ ఉందా? ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అసలు ఏం జరిగింది మేడం ఈ ఇష్యూలో? ఎలక్షన్ ముందు చేసే స్టంట్లు చేస్తున్నారు. సిఐడి ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉందని, స్టేట్ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు ఆడితే ఎన్ని రోజులు ఆడతాడు? ఇంకేముంది, ఒక నెల కూడా లేదు. ఇది వచ్చేస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఇంకో వారం రోజులు కూడా లేదు. అసలు ముందు నువ్వు వేసిన 270 కోట్లదే ఇంతవరకు నువ్వేమీ చేయలేదు. దానిలో ఇంతవరకు నిజాలేంటో నీకు తెలియలేదు. ప్రజలకు దానిలో నువ్వు అరెస్ట్ చేసావు, నేనేదో 2 నెలలు పెట్టగలిగాను జైల్లో అన్నట్టు సంబరపడ్డావే కానీ దానిలోది ఇంతవరకు నువ్వు దానిలో ఎంత కరప్షన్ జరిగింది, ఎవరికి ఎంత వెళ్ళింది, ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు ఆ కేసు గురించి ఏవి కూడా తెలియట్లేదు. సరే, ఆయన సజ్జల గారు చెప్పే దానిలో హైదరాబాద్లో 2004లో హైదరాబాద్లో కొన్ని ఎకరాలు ఇట్లా ఇచ్చేసాడు, తక్కువకి ఇచ్చాడు, అది ఇదేం చెప్తాడు. రాజశేఖర్ రెడ్డికి ఉదార స్వభావంతో వదిలేశారు అని అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు ఉదార స్వభావంతో వదిలేస్తారు? అసలు ఎన్ని మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా, మనం చాలా మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటప్పుడు ఇంత స్కామ్ దొరికిందని అనుకున్నప్పుడు ఎందుకు వదిలేస్తారు? అక్కడ ఏమైనా ఉంటే పట్టుకునే వాళ్లే కదా ఆ రోజే. కానీ అదంతా అబద్ధం. సరే, అది కూడా అన్నా కూడా ఆయన నిజంగా ఉదార స్వభావం అని అనుకున్నా కూడా తర్వాత కూడా ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, తెలంగాణలో 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి గురువు గారైన కేసీఆర్ గారితో లంచ్లు, డిన్నర్లు, మీరు అక్కడికి వెళ్ళటం, వాళ్ళు మీ దగ్గరికి రావటం, ఏపీకి రావటం, ఇవన్నీ సకల మర్యాదలు జరిపించుకున్నారు. అలాంటప్పుడు అక్కడ ఆయనైనా చేస్తాడు కదా, ఎందుకు వదిలిపెడతాడు? నువ్వు అన్నీ చేయించగలిగేవాడివేగా, నీకు అవకాశం ఉండుంటేనో నిజాలు ఉంటేనో నువ్వు చేసేవాడివేగా. ఏమీ లేని కేసులోనే నువ్వు 2 నెలలు జైల్లో పెట్టావానంటే, అంత పెద్ద స్కామ్ నారా చంద్రబాబు నాయుడు గారే చేసుంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు చేసి ఆయన్ని ఎక్కడైనా ముద్దాయిగా చూపెట్టాలి, ఆయన అరెస్ట్ చేయించాలి, తెలంగాణలో కూడా ఆయన మీద కేసు పెట్టించడం కానీ ఇలాంటివన్నీ చేసేవాడివి. సో అవకాశం నీకు రాలా. నువ్వు ఏదో ఎలక్షన్ బిఫోరు ఇలాంటి నిందలు వేసి ఏదో ఆయన్ని అన్పాపులర్ చేద్దామని అనుకుంటే ఆకాశం మీద ఉమ్ముకున్నట్టే నీ ముఖం మీదే పడుతుంది. అంతేగాని ఆయన ఏమీ చేయలేక ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వినేదానికి జనాలకు కూడా ఎవరికి టైం లేదు, ఓపిక కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు చేసే అక్రమాలు ఏంటి, నువ్వు చేసే దౌర్జన్యాలు ఏంటి, నువ్వు గ్రీన్ మ్యాట్లు వేసుకొని నువ్వు నా కోసం ఇంతమంది అశేష జనం వచ్చారు అని చెప్పటం ఏంటి? ఇవన్నీ చూస్తున్నారు కదా. నీకు పబ్లిసిటీ కోసం నువ్వు చేస్తూనే ఉన్నావు. జనాలు లేకపోయినా జనాలు ఉన్నారని సృష్టిస్తున్నావు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండే ఇమేజ్కి ఇప్పుడు బీజేపీ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ కూటమిలో వచ్చేటప్పటికి భయపడి ఏదో ఒకటి ఆయన మీద నింద వేద్దామనే ఒక తపన పడుతున్నారే కానీ అది ఎప్పటికీ కాదు. ఉన్నదాన్నే మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు. దానికే ఇంతవరకు ఆధారాలు సరైనది లేదు. నువ్వు ఏంటి ఇప్పుడు నువ్వు కొత్తగా ఇంకొక కేసు తీసుకొచ్చి చేసేదేంటి? ఉన్నదానికి ఆధారాలు చూపెట్టు, దీనికైనా కరెక్ట్ ఆధారాలు చూపెట్టు. ఏదో ఒకటి చేసి మాట్లాడినంత మాత్రాన ఏమీ అయిపోదు. ఇంకో 10 రోజుల్లో ఇప్పుడు ఎలాగో ఇంకా ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మీరు చేసేది ఏంటి? ఇన్ని రోజులు ఎందుకు ఊరుకుంటారు? 5 సంవత్సరాలు మీ చేతిలో ఉన్నప్పుడు అన్ని రోజులు ఎందుకు ఊరుకుంటారు? నిజంగా అలాంటి అవకతవకలే జరుగుంటే ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారు? ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు నువ్వు చెప్పటం ఏంటి? ఏదో ప్రజలకి మబ్బు పెడదామని చేస్తే ఎవరు అమాయకులు కాదు. ఇక్కడ అందరికీ తెలుసు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావని. అదే బాబు గారు అలాంటి పనే కానీ చేసుంటే, అలాంటి స్కాముల్లో కానీ ఉంటే నువ్వు ఏ రోజు పట్టుకొని నువ్వు జైలుకి వేసేదానికి 270 కోట్లతో సహా ఇది కూడా నువ్వు వేసేదానికి ట్రై చేసేవాడివి. నువ్వేమయ్యా, నువ్వు చేసే జిమిక్కులు, నువ్వు చేసే పనులు
ఇవి అందరూ చూస్తున్నారు, అందరికీ అర్థమవుతుంది కూడా. ఇలాంటివి ఏమీ చెల్లవు, ఊరికే ప్రయాసపడటం వేస్ట్. మరి మొదటి నుంచి కూడా చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన స్కీమ్లన్నీ కూడా స్కీములు కావాలి, స్కామ్లు అని చెప్పేసి ప్రజల్లోకి బలంగా పంపించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి మనం చూస్తున్నాం. మరి అది ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు 4,400 కోట్ల స్కామ్ అని అంటున్నారు. ఇది కూడా మరి ప్రజల దృష్టిలో ఇది ఏ విధంగా వెళ్తుందంటే, ఎలక్షన్స్ టైం మూవ్మెంట్ కదా మేడం? అదే అమ్మా, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో నువ్వు ఇప్పుడు 4,000 కోట్లు నువ్వు స్కామ్ అది ఇది చెప్తున్నావు. నువ్వు బిఫోర్ ఎందుకు చెప్పలేదు? 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా, ఆ రోజు ఎందుకు చెప్పలేదు? 5 ఏళ్ళుగా నీకు తెలియలేదా? ఎలక్షన్ కోడ్ వచ్చే బిఫోర్ నీకు తెలుస్తుందా? అంటే నువ్వు ప్రజలకి ఇప్పుడు ఏదో నేను కనిపెట్టాము, మేము చెప్తున్నాము, ఎలక్షన్ వచ్చేసిందని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఇట్లా తప్పుడు నింద వేద్దామన్నా? అదే ప్రజలు ఆలోచించరా? నువ్వు ఎందుకు బిఫోర్ చెప్పలేదని? సరే, అరెస్ట్ చేసిన దాని కేసు గురించి ఇప్పటి వరకు నువ్వేం చేసావు? దాని గురించి నువ్వు క్లారిటీ ఇవ్వగలిగావా? దానిలో ఎంత అవకతవకలు జరిగిందని ఏమైనా ప్రజలకు చెప్పగలిగావా? ఎక్కడ స్కామ్ జరిగింది, ఎంత జరిగింది, ఏం జరిగిందని? ఒకసారేమో 170, 150 కోట్లు అంటారు, మళ్ళీ ఒకసారేమో 23 కోట్లు అంటారు. ఎక్కడ ఎంత జరిగింది? ఇప్పటి వరకు దానికి ఆధారాలు లేవు, ఇది లేవు, ప్రూఫ్లు లేవు. అలాంటి ప్రూఫ్లు లేని కేసులకే మీరు అరెస్ట్ చేస్తుంటే ఇంక తెలియట్లేదా? అది ఎంత పెద్ద ఉద్యమం లాగా జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు. సో అదంతా అప్పుడే మర్చిపోయారా? మీరు ఆయన మీద ఎన్ని కేసులు ఏమి చేసినా ఆయనకు వచ్చే మైలేజ్ పెరుగుతుందే కానీ తగ్గేది ఏమీ లేదు. సో మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇంకా మైలేజ్ పెంచిన వాళ్ళు అవుతారే కానీ దాన్ని తగ్గించిన వాళ్ళు ఏమీ కాదు. కానీ మీ ఇష్టం, మీరు అలా చేసినంత మాత్రాన ప్రజల్లోకి ప్రతిదీ అవగాహన ఉంటుంది. ఎవరు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు కూడా. మరి ఈ కేసులో బయటకు తీశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇరికించి అరెస్ట్ చేయాలన్న ఆలోచనలు ఏమైనా ఉన్నారా? మరి అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఈ టైంలో? ఉంటుంది అవకాశమే లేదమ్మా, అరెస్ట్ చేసే అంత ఇది లేదు. ఆయన చేసే పనులకి ఇప్పుడు మొన్నసారి అరెస్ట్ అయ్యే ఎంత పెద్ద ప్రాబ్లం అయిందనేది మొత్తం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలాంటి నిరసనలు తెలియజేశారు. ఈ ఎలక్షన్ బిఫోర్ అలాంటివి చేయటానికి కుదరవు. అసలు అయినా లేని దానిని నువ్వు ఇప్పుడు చేయటానికి కూడా కుదరదు. ముందు అప్పుడేదే నువ్వు ఇంతవరకు నిరూపించుకోలేనిది ఇప్పుడు నువ్వు నిరూపించేది ఏముంది? ఎలక్షన్ కోడ్ బిఫోర్ నువ్వు ఇట్లాంటి పనులు చేస్తున్నది ఎవరు హర్షించరు. ఇది కావాలనే చేసే నిందలు. సజ్జల గారికి ఏమి చెప్పి బ్రెయిన్ వాష్ చేసి పంపితే ఏమొచ్చి మాట్లాడుతున్నారో ఆయనకి కూడా అర్థం కావట్లేదేమో. అక్కడ ఆయన పడే టెన్షన్కి ఈయన వచ్చి ఇక్కడ ఉపశమనం కోసం ఏదో ఒకటి 4 మాటలు మాట్లాడిపోవటానికి వచ్చినట్టున్నాడు. ఆయనకేమో ఇప్పుడు బీపీ పెరుగుతూ ఉంది. కూటమితో కలిసిన తెలుగుదేశంతో పోటీ పడలేక భయపడి ఇప్పుడు ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారు. అంతకుమించి ఎలక్షన్ ముందు బిఫోర్ చేసే స్టంట్ తప్ప ఇది ఎట్టి పరిస్థితిలో కూడా అబద్ధాలన్నీ సృష్టిస్తున్నారు. నిజం చేయడానికి ప్రయత్నిస్తారు, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నమే ఇది. మేడం, మరి చంద్రబాబు నాయుడు గారిపై ఎన్ని కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు కదా, మరి ఇప్పుడైతే బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ నుంచి ఏమైనా సహకారం అందే అవకాశం ఉందా టీడీపీ పార్టీకి కానీ చంద్రబాబు గారికి? అంటే ఇటువంటి కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు కంటిన్యూస్ గా. ఎవరు సహాయం? ఇప్పుడు తప్పు జరిగితే ఎవరు కూడా ఒప్పుకోరు. సో జరగని దానికి నువ్వు ఎన్ని సార్లు ఇలాంటి ఇప్పుడు ఒకసారి ఎవరైనా అడుగుతారు, సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఆ మిత్రపక్షాలుగా ఉన్న వేరే పార్టీలైనా సరే, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో చాలా పార్టీలు స్పందించాయి, ఖండించాయి కూడా. సో నిజం నిర్ధారణ అవ్వందే నువ్వు అరెస్ట్ చేయకూడదు. ఆయన ఏమైనా సామాన్య వ్యక్తా? నువ్వు అనుమానంగా నేను అరెస్ట్ చేశాననటానికి అది కుదరదు కదా. ఆయన ఏమైనా ఊరుదులు వెళ్ళిపోయే వ్యక్తా, లేకుంటే ఎలాంటి 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తిని నువ్వు అనుకున్నప్పుడు అరెస్ట్ చేయడానికి కుదరదు కదా. నువ్వు చేసే కొద్దికి అదే చెప్తున్నా, బాబు గారికి మైలేజ్ పెరుగుతుంది. నువ్వు ఇట్లాంటి పనులు చేసే కొద్దికి బాబు గారికి మైలేజ్ పెరుగుతుంది కానీ తగ్గించేది ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఇమేజ్ని ఏమాత్రం తగ్గించలేవు. ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు గారి పైన ఇది ఎటువంటి ఇంపాక్ట్ చూపించాలంటారు? ఏమీ చూపెట్టదు. ఆయన అరెస్ట్ చేయలేడు, చేసినా దాని ఇంపాక్ట్ చేసేదానికి కూడా ఆస్కారం కూడా లేదమ్మా.